వార్తలకు స్వాగతం. భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవంలో భాగంగా గురువారం మధ్యాహ్నం మేళతాళాలతో బాణసంచ కాల్పులతో డప్పు వాయిద్యాలతో కళాకాల ప్రదర్శనలతో పుష్పరథంపై శ్రీ అమ్మవారి నగరోత్సవాన్ని ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే గురుపతి రామాంజనేయులు ప్రారంభించారు. దేవస్థానము నీరులు కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ మహేష్ నగేష్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టిలపూడి గోవిందరావు, కోల నాగేశ్వరరావు, కారుమూరి సత్యనారాయణ, దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. आरोग्य समस्त सेदस्तु समस्त मंगलानि भवन्तु नित्य सेदस्तु नित्य मंगलानि భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం అంగరంగ వైభవంగా జాతర మహోత్సవం నిర్వహిస్తున్న వేళ శ్రీ అమ్మవారి నగరోత్సవం నేపథ్యంలో విశాఖపట్నం చెందిన హేమలత ఇతర భక్త బృంద సభ్యులు అమ్మవారికి జ్యేష్ఠ మాస సారిని అందిస్తూ వాటిలో ప్రత్యేకంగా తయారు చేసిన పూలదండలు, గాజులు, పసుపులతో అలంకరించిన పాదాలు, వివిధ రకాల పళ్ళు, స్వీట్లు సమర్పించి అనంతరం లలిత సహస్రనామ పారాయణం, కోలాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు అందజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తయారు చేస్తామని, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక సాంకేతిక టెస్టింగ్ యూనిట్లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు 22,000 మందికి 90 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో వాటిని మరింత అభివృద్ధి చేసి పేద ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామని అన్నారు. నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని, ఆయన ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక సదుపాయాలతో పాటు మరింత మంది వైద్య నియామకం కోసం కృషి చేస్తామని తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఇప్పటికే 100 పడకల ఆసుపత్రిని ప్రజల సేవలు అందిస్తుండగా మరో 600 పడకలకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం తాతారావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యనారాయణమూర్తి, ఉమ్మడి నాయకులు కాలు గోపి, ఏరుబండి సతీష్, పాలూరు వెంకటేశ్వరరావు, కేశవపట్ల విజయ్, సుధాకర్ మణి, కూచిపూడి వెంకటరత్నం, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రోజు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ మనం ఏమేం చేయగలం, ప్రజలకి ఎలాంటి వైద్యం అందుతుంది, మెడిసిన్స్ పూర్తిగా ఇవ్వగలుగుతున్నాం లేదనే దాని గురించి హాస్పిటల్కి రావడం జరిగింది. నేను వచ్చిన దానికంటే ఎక్కువ నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే బయట కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయనటువంటి టెస్టులని మనం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో భారతదేశం అంతా కూడా ఈ రోజున కరోనా వచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ అవనండి, లేకపోతే ముందుగా మనకి మనిషికి ఏ జబ్బు వచ్చి తెలుసుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఆలోచనతో మరి అన్ని మెకనైజ్డ్గా అన్ని రకాలుగా మనం ఎక్విప్మెంట్ని మనం సమకూర్చుకోగలిగాం. భారత ప్రభుత్వం 60% నిధులు సమకూర్చగా, స్టేట్ గవర్నమెంట్ 40% సమకూర్చగా, ఈ 100%తో గడిచిన 2 సంవత్సరాలు ఎక్విప్మెంట్ అంతా కూడా మనం సమకూర్చుకోగలిగాం. ఇవాళ 90 టెస్టులని మనం ఒకేసారి మనం ఒకసారి బ్లడ్ ఇస్తే 90 టెస్టులు ఒకటే దాని మీదకి వచ్చే విధంగా భారత ప్రభుత్వం మనకి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నరేంద్ర మోడీ గారికి తాడేపల్లిగూడెం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఇవి 16 చోట్ల ఈ గ్రాంట్ అయినాయి. ఇటువంటి టెస్టులు చేయడం 13 జిల్లాల్లో అప్పుడున్న పరిస్థితి ప్రకారం 16 చోట్ల అయితే 4 చోట్ల ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్కింగ్ కండిషన్లోకి తీసుకొచ్చారు దీన్ని. ఇక్కడ కూడా టెక్నికల్గా 9 మంది ఉంటే 2 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఆ 9 మంది టెక్నీషియన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనం కొన్న మెకనైజ్డ్ మెకానిజం ఏదైతే దానికి న్యాయం చేసేట్టు అవుతుంది తప్ప కొన్ని వదిలేస్తే మరి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మన వెంటిలేషన్ ఉంది, వాడుకోవచ్చు, ఈసీజీ ఉంది. హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంకలమ్మ గుడి టిట్కో నివాసాల దగ్గర సూర్యశ్రీ ఇంగ్లీష్ మీడియం నూతన భవన నిర్మాణాన్ని రిబ్బన్ కట్ చేసి స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మీరు కూడా లాభాలను ఆశించకుండా మధ్యతరగతి కుటుంబాలు ఉన్న టిట్కో హౌస్ ఏరియాలో ఈ స్కూల్ని ప్రారంభించడం, అతి తక్కువ ఫీజులతో పిల్లలకు బోధించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఇక్కడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 6వ వార్డులో విద్యుత్ ఘాతంతో గట్టె మన్నపున్న దంపతులు మృతి చెందడం పట్ల తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ సంతాపాన్ని వెలిబుచ్చారు. తాడేపల్లిగూడెం పోలీసులు, ట్రాన్స్కో అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వర్షానికి కరెంటు వైర్లు జాయింట్ దగ్గర లీకేజ్తో భార్యాభర్తలు మృతి చెందినట్లు తెలిపారు. వర్షాకాలంలో విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్కో అధికారులు కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కానూరు పంచాయతీ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ప్లాంట్ను అవంతి ఫీడ్ సంస్థ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్ ప్రారంభించారు. ప్లాంట్ను అవంతి వారు అందించగా షెడ్డును గారపాటి రామచంద్రరావు నిర్మించారు. కార్యక్రమంలో కుందుల సత్యనారాయణ, సర్పంచ్ భావన, మధు పూర్ణిమ, చందు, అనపతి వెంకటనారాయణ, సత్యనారాయణ, బెజ్జవరపు వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. పెరవలి మండలం ఉస్లిమరు గ్రామ పంచాయతీ ఏరియాలో జలజీవన్ మిషన్ పథకం కింద 74.60 లక్షలతో చేపట్టిన పనులకు ఉస్లిమరు సర్పంచ్ వీరమల నాగలక్ష్మి ప్రారంభించారు. ఉప సర్పంచ్ తులా జాన్ ప్రసాద్, వీరమల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 1న పింఛన్గా 7,000 లబ్ధిదారులకు అందజేయనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పింఛన్ అందించాలని అన్నారు. ఎన్నగూడెంలో గల ఆనందిన్ ఫంక్షన్ హాల్ సమావేశ మందిరంలో మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని ఈయన మాట్లాడారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల మేరకు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించాలని అన్నారు. రాజకీయ వివాదాలు ఉన్న గత ప్రభుత్వం పథకాలు కొన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఆర్థిక భారమైనప్పటికీ ప్రభుత్వం ఏప్రిల్ నుండి 4,000 పింఛన్ అమలు చేస్తోందని అన్నారు. వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష జరిపారు. మాజీ శాసనసభ్యులు బురుపల్లి శేషారావు, మున్సిపల్ కమిషనర్ టి రాంభూపాల్ రెడ్డి, టిడ్కో ఎస్సీ బి శ్రీనివాసరావు, తహసీల్దార్ వి నాగభూషణం, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, గృహ నిర్మాణ శాఖ ఈఈ పరశురాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుపరిచే విధానాలు, నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే బాధ్యత మనపై ఉందని అన్నారు. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించిందని తెలిపారు. అందుకు ఉదాహరణగా నేడు గత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించవలసిన విద్యా కిట్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిర్ణయంతో అందించడం జరుగుతుందని అన్నారు. ఒక భావజాలానికి అలవాటు పడిన అధికారులు, ఉద్యోగులు అది విడనాడి ప్రస్తుత ప్రభుత్వం అందించే విధి విధానాల ద్వారా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాన్ని అమలు అందించాలని తెలిపారు. రంగరించి రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంగా ముందు మీరు గుర్తించండి. మీ మనసులోకి తీసుకోండి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీలో చాలా మంది 5 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటారు. ఇక్కడ గడిచిన కొంతకాలంగా ఒక రకమైన భావజాలానికి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి మీరు కనపడుతుంది. ఆ ప్రభుత్వం అలా చెప్పింది కాబట్టి అలా చేయాలి కనుక ఇవాళ ఉన్నటువంటి దానికి మాత్రం మీరు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
ఇవాళ మేము తీసుకున్నటువంటి మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ చాలా సహకరించారు. మనకి ఎంప్లాయీస్ సహకరించడం వల్ల వారికి గత ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సహకరించి మన అధికారంలోకి రావడానికి ఎంప్లాయీస్ కూడా చాలా ఉపయోగపడ్డారనేటువంటి మాట మన అందరి మనసులో ఉంటుంది. దాంతోపాటు ఇవాళ మనం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా ప్రజలకు చేరువు తీసుకువెళ్ళడానికి ఏ ఉత్సాహాన్ని అయితే మీరు ఎన్నికల్లో చూపించారో అదే ఉత్సాహాన్ని ఇప్పుడు కూడా చూపించాల్సిన అవసరం ఉందనేటువంటి మాట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందుకే ఇవాళ పెన్షన్ల కార్యక్రమం ఇంతకుముందు 2 కోట్ల చిల్లర మనం ఇచ్చినట్లయితే ఇవాళ 7 కోట్ల రూపాయలు దాని పైబడి దానికి మండలం ఒక దాంట్లోనే మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం. అదేమిటంటే ఒక పక్కన 4,000 రూపాయలు చొప్పున పెంచినటువంటి పెన్షను, అదేవిధంగా దాంతోపాటు ఏప్రిల్ చెప్పారు కనుక ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఏదైతే గ్యాప్ ఉందో 1,000 గ్యాప్ దాంతో కలుపుకుని 7,000 రూపాయలు మనం జూలై 1ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఆర్థిక భారాన్ని చూసుకున్నట్లయితే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం కానీ ఇంత పెద్ద మొత్తంలో నిధుల్ని దానికి సమకూర్చడం కానీ మామూలుగా సాధ్యమయ్యేటువంటి పని కాదు. విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ ద్వారా వారి జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగులు, బుక్స్ గల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకుని చిన్నతనంలోనే క్రమశిక్షణ అలవర్చుకుంటారని, జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ఎంతో తోడ్పాటునిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటునిస్తుందని తెలిపారు. ఈనాటి ముఖ్య అతిథి మా మినిస్టర్ గారు దుర్గేష్ గారిని సందేశంగా కోరుతున్నాం. సభాధ్యక్షులు ఒక అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల. దాంతోపాటు ఇవాళ మనం చాలా మంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలినటువంటి రూములు, చాలినటువంటి క్రీడా స్థలాలు, మీకు శారీరక దారుఢ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలా మంది కేవలం చదువు కోసం ప్రైవేట్ స్కూళ్ళు అయితే బాగుంటాయనే ఉద్దేశంతో జాయిన్ అవుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్, ఒక చక్కటి ప్లే గ్రౌండ్, ఎక్కువ స్థలం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం. ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్ గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేకత తెలియజేస్తారు. జిల్లాలో 2,44,302 మందికి 1వ తేదీన పెన్షన్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దేశభరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ తదితర అంశాలపై ఇన్ఛార్జ్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ దేశభరత్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన ఉదయం 5 గంటలకు సామాజిక భద్రతా పింఛన్ల ప్రక్రియ ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. ఈసారి ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ ప్రక్రియ చేపట్టే ఉంటుందని ఆదేశించారు. పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా అరికట్టే దిశలో మహిళల రక్షణ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దేశభరత్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో, ఐసీడీఎస్పీడీ కె విజయ్ కుమారి, డిఆర్ఓ జి నరసింహతో కూడి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభరత్ మాట్లాడుతూ
పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపుల ఫలితంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15H ప్రకారం లింగ సమానత్వం కోసం స్త్రీ ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించే హక్కు, ఏదైనా వృత్తిని అభ్యసించే హక్కు లేదా లైంగిక వేధింపులకు గురి కాకుండా సురక్షితమైన వాతావరణానికి హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం లాలాచెరువు మున్సిపల్ హై స్కూల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు చెడు మంచి స్పర్శ ఎడ్యుకేషన్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు దినపత్రికలు కూడా చదవాలని, పాఠశాలలో ఉన్న గ్రంథాలను ఉపయోగించుకోవాలని, తద్వారా పోటీ పరీక్షలో మంచి విజయం సాధించవచ్చని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి సోదరభావం పెంపొందించేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యదర్శి ప్రకాష్ బాబు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే ఆహారాన్ని తనిఖీ చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకాత్రం వెంకటేశ్వర వారి హుండీని లెక్కించగా 2,71,10,244 రూపాయల నగదు, 276 గ్రాముల బంగారం, 6.837 కేజీల వెండి వచ్చింది. 24 రోజులకు సంబంధించి హుండీని లెక్కించగా ఈ మొత్తం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. జిల్లా వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో కౌలు రైతులకు 2,000 కోట్లు కేటాయింపు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టాన్ని రద్దు చేసి 2011 భూ అధికృత సాగుదారు చట్ట ప్రకారం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఉంగుటూరు మండలంలోని కైకరం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దూడే కేశవ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 70% భూములను సాగు చేస్తుంది కౌలు రైతులేనని చెప్పారు. బ్యాంకుల నుండి పంట రుణాలు అందక అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. మంచి వారితో స్నేహం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.